హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగే గొడవతో స్టార్ట్ అయింది. అదేంటంటే నేను నామినేషన్నే కంటిన్యూ చేస్తూ అదే యష్మి సోనియా నామినేట్ చేసింది కదా, అప్పుడు సోనియా ఒక డైలాగ్ వేసింది. అదేంటంటే, నీకు పృథ్వీను నిఖిల్ తప్ప ఇంకెవరు కనపడట్లేదు గేమ్లో, నువ్వు వాళ్ళనే చూస్తున్నావు కాబట్టి వాళ్ళే కనపడుతున్నారు అంది. దానికి యష్మి అయితే చాలా హర్ట్ అయింది. అలా అన్నం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అసలు. తర్వాత యష్మి ఏమందంటే, నువ్వే వాళ్ళిద్దరిని వెపన్స్ లాగా వాడుకుంటున్నావు. గేమ్లో అయితే నువ్వు ముందుకు రాకుండా వాళ్ళని ముందు పెడుతున్నావు. నువ్వే వాళ్ళ చుట్టూ సిస్టర్ అని మదర్ అని ఇలా రిలేషన్షిప్ పెట్టుకుని వాళ్ళని అడ్డు పెట్టుకుంటున్నావు, వాళ్ళని వెపన్స్లో వాడుకుంటున్నావు, మళ్ళీ నువ్వు నన్ను అంటున్నావేంటి అని యష్మికి చాలా కోపం వచ్చింది. యష్మి చెప్పిన ప్రతి మాట కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏమనుకుంటున్నామో అదే కరెక్ట్గా అక్కడ చెప్పింది. అసలు భలే చెప్పింది యష్మి అయితే, సూపర్ క్లియర్గా క్లారిటీగా చెప్పింది. తర్వాత మళ్ళీ అలాగే లోపలికి వెళ్తూ రూమ్లో యష్మి మాట్లాడుతుంటే మళ్ళీ సోనియా కూడా వెళ్ళింది. నీకు నా గేమ్ అసలు ఆడడం కనబడట్లేదు కదా, నువ్వు నన్ను చూడట్లేదు కాబట్టి నేను కనబడట్లేదు, గేమ్ ఆడలేదన్నావు, మరి నిన్ను పట్టుకున్నాను కదా, మెడ పట్టుకున్నాను కదా, మరి అప్పుడు గేమ్ ఆడినట్టే కదా అంది. యష్మి అంది, నువ్వు అందరికన్నా గేమ్ చాలా తక్కువగా ఆడుతున్నావు, నువ్వు తక్కువగా ఆడి మిగిలిన వాళ్ళని ఎక్కువ వెపన్స్ లాగా వాడుకుంటున్నావు అని చెప్పింది. అది కరెక్టే కదా. ఇంకా సోనియా అయితే వితండవాదం ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది, అలాగే చేసింది. తర్వాత యష్మి అయితే ఏడ్చిందనమాట. తర్వాత నిఖిల్ అక్కడ ఓదార్చడానికి వచ్చాడు. అప్పుడు నిఖిల్తో, మీ ఇద్దరితో మాట్లాడాలంటేనే భయం వేస్తుంది అసలు, మరి ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళు చూడరా, ఇప్పుడు తిన అనే మాటలు మా ఇంట్లో వాళ్ళు చూడరా, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఇప్పుడు నేను పడ్డానికి ఇక్కడ ఉన్నానా, ఇలాగే నేర్చుకుని వచ్చిందా ఇంట్లోకి ఇలా మాట్లాడాలని అని చెప్పి యష్మి అన్నమాట. యష్మి దాంతోపాటుగా ఇంకో మాట అందంట. మొన్న పృథ్వీ దగ్గరికి వెళ్ళి అడిగిందంట, పృథ్వీ నీకు యష్మికి ఏం నడుస్తుందని అడిగిందంట. మరి అలా ఎలా అడుగుతుంది అని చెప్పి యష్మి బాధపడుతుంది. అసలు ఇది ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. అదే విష్ణుప్రియ ఏమంది, మీరు అంతకుముందు గొడవ పడ్డారు కదా, ఇప్పుడు ఎలా క్లోజ్ అయ్యారని ఒక చిన్న మాట అడిగింది. అది అందరికీ అనిపించింది అడిగింది. దానికి సోనియా ఏమంది, అడల్టరేటెడ్ కామెడీ చేస్తామని పెద్ద రచ్చ చేసింది కదా అప్పుడు. మరి ఇంకొకరి విషయంలో నువ్వు అలా అనడం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు పృథ్వీ నిఖిల్తో రాసుకుని పూసుకుని చేతులతో గిల్లి అలా గోకుతా హగ్గులు చేసుకుంటా అలా ఉండేది ఎప్పుడు నువ్వు. యష్మి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంది, తన పని తను చేసుకుని వస్తుంది, గేమ్లా ఆడుతుంది. బట్ సోనియా ఏం చేస్తుంది, ముందు వాళ్ళిద్దరిని పెట్టుకుని బాడీ గార్డ్స్ని తిని గేమ్ ఆడుతుంది, మళ్ళీ యష్మిని అంటుంది. తనకు ఆపోజిట్గా మాట్లాడిన ప్రతి ఒక్కరిని పర్సనల్గా ఏదో ఒకటి అంటుంది, అక్కడ వాళ్ళని ట్రిగర్ చేస్తుంది, దానికి మళ్ళీ వితండవాదం చేస్తుంది, తనే కరెక్ట్ అన్నట్టు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అసలు ఎంత వర్స్ట్ ప్లేయర్ నేను ఎక్కడ చూడలేదు అసలు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ క్రాస్ చేస్తే ఎలా కరెక్ట్ అసలు అది? ఇలాంటి వాళ్ళు మన పక్కన ఒకళ్ళు ఉన్నా చాలండి, మిగిలిన వాళ్ళందరూ కూడా పాడైపోతారు ఇలాంటి వాళ్ళ వల్ల. సోనియా ఇస్ వెరీ 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 బ్యాడ్ కంటెస్టెంట్, వర్స్ట్ కంటెస్టెంట్. అసలు దీనికి మానవత్వం లేదు, ఏమీ లేదు అసలు. దీన్ని మాట్లాడడానికి కూడా ఏం మాటలు ఎత్తుకోవాలో అర్థం కావట్లేదు. ఆదిత్య ఓం గారికి రెస్పెక్ట్ ఇవ్వదు. నిన్న నామినేషన్లో నబిల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అందరిని పర్సనల్గానే టార్గెట్ చేస్తుంది. ఇంకా బిగ్ బాస్ హౌస్కి చీడపురుగు ఎవరంటే సోనియా, ఇంతే. ఇంతకుమించి మనం ఇంకేం చెప్పుకోలేము ఈ అమ్మాయి గురించి. సోనియా తర్వాత విష్ణుప్రియ, యష్మి, నబీల్, సీత వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. అయితే విష్ణుప్రియ ఇక్కడ ఒక డైలాగ్ అయితే వేసింది, అది పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. ఏంటంటే, ఒకళ్ళు పులిహోర వాళ్ళు దద్దోజనం అంట, ఇదైతే తను ఫిక్స్ అయిపోయిందంట నిన్నటి నుంచి. పృథ్వీ అయినా ఇంకా ఎంతో కొంత చాలా బెటర్ నిఖిల్ కన్నా. నిఖిల్ ఇంకా సోనియా ఏం చెప్తే అదే కరెక్ట్ అంటాడు, అంటే ఏ డెసిషన్ తీసుకోవాలన్నా తోకలాగా సోనియా ఏం చెప్తే అది. ఇక్కడ ఒక మనిషి వద్దన్నా ఒకటి, యష్మి కూడా అదే అంటుంది. ఇక్కడ నేను ఏదైనా చెప్దాం అనుకుంటే మనీ గురించి ఏదో పర్సనల్గా తనతో షేర్ చేసుకుందామంటే రా అని సోనియా ఉన్నప్పుడే పిలుస్తున్నాడంట. ఇంకేం చేస్తుంది, వెళ్ళి సోనియాకి చెప్పిందంట. ఇదైతే లైవ్లో జరిగింది. తర్వాత దాని గురించి అంటే సోనియా ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ తీసుకుందంట. యష్మి అనుకుంటుంది, ఏంట్రా బాబు దీనికి నేను చెప్పడం ఏంటి, మళ్ళీ నాకు క్లాస్ తీసుకోవడం ఏంటి, నేను నిఖిల్తో షేర్ చేసుకుందామని వస్తే ఇప్పుడు నిఖిల్తో ఏదైనా మాట్లాడాలంటే సోనియాని దాటి మాట్లాడాల్సి వస్తుంది.
అలా నిఖిల్ చేస్తున్నాడు. దీంట్లో సోనియాది 100% తప్పు ఉంటే నిఖిల్ది కూడా 100% తప్పు ఉన్నట్టే. ఆ ఫీలింగ్ వచ్చేసింది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. ఆ ఫీలింగ్ వచ్చేసింది. హౌస్ మేట్స్ అందరికీ పృథ్వీతో నిఖిల్తో ప్రాబ్లం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సోనియా. ఎందుకంటే తను మాటలు అనేస్తుంది, ఎంత పడితే అంత మాట్లాడుతుంది. అందులోకి సోనియా ఏం మాట్లాడుతుందా అని చెప్పి సీత, విష్ణుప్రియ, నైనిక వీళ్ళందరూ భయపడుతున్నారు. లిటరల్లీ భయపడుతున్నారు నామినేషన్ వేయడానికి. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు నెక్స్ట్ వీక్ నామినేట్ చేయడానికి. అందుకని వాళ్ళకి యష్మిను అండ్ నబీల్ నామినేషన్స్ బాగా నచ్చినాయి అనమాట. నబీల్ ఒక పాయింట్ అన్నాడు, నువ్వేమన్నా నా మదర్వా లేకపోతే నా గార్డెనర్వా, నా మదర్వా, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని డైలాగ్ వేశాడు కదా. అది సీతకు బాగా నచ్చిందంట. ఇలాగా హౌస్లో ప్రతి ఒక్కరిని ఇరిటేట్ చేసింది ఏదో విధంగా సోనియా. అందుకని ఆ సోనియాతో ఉండటం వల్ల పృథ్వీ అండ్ నిఖిల్ ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది. ఆ పృథ్వీ ఇంకా తను నచ్చింది చెప్తాడు, అక్కడ కాసేపు ఉండి ఇంకో మిగిలిన వాళ్ళతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. కానీ అసలు నిఖిల్ అయితే ఇంకా కంప్లీట్లీ ఇంకా లాక్ అయిపోయాడు అనమాట. పృథ్వీ లాక్ అయినా మిగిలిన వాళ్ళతో మాట్లాడి అది కవర్ చేసేస్తాడు. నిఖిల్ అలా కాదు, వాళ్ళు ఒకలా అనుకుంటున్నారు. నిఖిల్ ఏమో వీళ్ళ దగ్గర వీళ్ళ మాటలు చెప్తాడు, వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్తాడు. మొత్తం అందరూ కలిసి అడిగారంటే నిఖిల్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది. ఇంకా చెప్పాడు కదా యష్మికి ఈ విషయం గురించి నేను సోనియాతో మాట్లాడతానని అంతకుముందు యష్మికి చెప్పాడు అనమాట. సో ఇప్పుడు ఆ విషయం గురించి అడిగినట్టున్నాడు. అప్పుడు సోనియా ఇంకా అందుకుంది. తర్వాత సోనియాని నిఖిల్ సారీ అడిగాడు. ఈ విషయం గురించి నేను సోనియాతో మాట్లాడతానని అంతకుముందు యష్మికి చెప్పాడు అనమాట. సోనియా అంది, యష్మి నన్ను అక్కడ గేమ్లో కూడా నువ్వు అబద్ధాలు ఆడే బతుకుతున్నావు అంది. అంతకు ముందేమో మీ ఇద్దరిని వెపన్స్ లాగా పెట్టుకుని వాడుతున్నానని చెప్పింది. మీ ఇద్దరిని రిలేషన్షిప్ పేరుతో నేను వాడుకుంటున్నానంది. గేమ్లో నేను సరిగ్గా ఆడుకున్నా మీతో గేమ్ ఆడిచ్చానంది. ఇన్ని అంటుంటే ఇవన్నిటికి నువ్వు ఎప్పుడు వాళ్ళని వెళ్ళి క్వశ్చన్ చేయలేదు. బట్ నా యష్మి ఒక మాట అనగానే నా దగ్గరికి వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నట్టు, నాకు ఇస్తున్నట్ట వాళ్ళకి ఇస్తున్నట్ట? యూ బ్రోక్ మై సారీ చెప్తాడు మళ్ళీ సోనియాకి నిఖిల్. యూ బ్రోక్ మై హార్ట్ అంటది. తర్వాత నేను బీబీఓకి వచ్చింది నేను ఎక్స్పీరియన్స్ చేయడానికి. 30 ఏళ్ళలో మనం ఏమి అనుభవిస్తామో అది 3 నెలల్లో ఇక్కడ అనుభవించవచ్చు. ఆ సమస్యలన్నిటికి మనం సాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ని. అలా నేర్చుకుందామనే వచ్చాను నేను. అలాగే నేను నాలాగానే ఉంటాను, నేను నా సెల్ఫ్ని ఎప్పుడు కోల్పోను. అలాగే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అని నేను ఎప్పుడు పట్టించుకోను. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను అంటుంది. ఇంట్లో వాళ్ళ గురించి ఏం పట్టించుకోదంట. ఫస్ట్ వీక్లో అసలు రచ్చ అయింది, సెకండ్ వీక్లో అసలు రచ్చ అయింది దాని గురించి కదా. ఇంట్లో వాళ్ళకి ఎలా పోర్ట్రే అయ్యిద్దో, వాళ్ళు ఏమనుకుంటారు, విష్ణుప్రియ ఎలా అడిగింది, అందుకే కదా అడల్టరేటెడ్ కామెడీ అన్నీ అంది. ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారనే కదా. ఇప్పుడు మళ్ళీ మాట మార్చేస్తుంది. అసలు దోశని ఎలా కావస్తే ఇలాగా, ఎలా కావస్తే ఇలా తిప్పేసుకుంటుంది. ఒక ఫీల్ అయింది. అక్కడ యష్మికి సోనియాకి గొడవ జరిగితే నిఖిల్ యష్మి దగ్గరే ఉండిపోయాడు కదా, సోనియా దగ్గరికి రాలేదు కదా. అందుకు కూడా చాలా ఫీల్ అయ్యింది. నీకు నాకన్నా తనే ఎక్కువ అయిపోయింది, తనకే ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నామని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మొత్తం నీ చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి ఆయన టైం సరిపోతుంది. ఏదో ఒకసారి అలా పక్కకి వెళ్ళాడు అంతే. ఇంకా దానికి కూడా ఫీల్ అయిపోవడం, హట్ అయిపోవడం. ఎప్పుడు నీ ఫీలింగ్సే ఫీలింగ్స్, పక్కన వాళ్ళ ఫీలింగ్స్ కాదు. టార్చర్ చేస్తున్నావు మొత్తానికి నిఖిల్ని. అది చేతులారా చేసుకున్నాడులేండి. అక్కడ సోనియా తప్పు ఎంత ఉందో నిఖిల్ తప్పు కూడా అంతే ఉంది. పృథ్వీ విష్ణుతో అదే అంటున్నాడు అనమాట. నెక్స్ట్ డే ఏమన్నాడంటే నిఖిల్ వీళ్ళ దగ్గర చెప్పే మాటలు వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు కన్విన్స్ చేస్తూ చెప్తున్నాడు మాటలు. అది నాకు అర్థమైపోయింది, నాకు అసలు నచ్చలేదు అది. నైనికాని ఎందుకు సేవ్ చేసావు, పృథ్వీ నన్నెందుకు సేవ్ చేయలేదు అని అడిగాడు. నైనిక వీక్ అని చెప్పాడు నిఖిల్, అందుకని నేను ఊరుకున్నాను అన్నాడు. తర్వాత విష్ణుప్రియ అంటుంది నైనిక దగ్గర అలాగే ఏం చెప్పలేదు, డల్గా ఉండకు, గేమ్ ఇంకా బాగా ఆడు అని చెప్పాడు అని చెప్పి విష్ణుప్రియ అందనమాట. సో తర్వాత అయితే టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ ఏంటంటే నెక్స్ట్ చీఫ్ ఎవరు, కాంతారా టీంకి చీఫ్ లేరు కాబట్టి ఆ చీఫ్ సెలక్షన్ అనమాట. దీనికి అందరూ పార్టిసిపేట్ చేశారు చీఫ్స్ లాగా. దాంట్లో ఒక పర్సన్ వచ్చి, ఇప్పుడు నిఖిల్ చీఫ్ కాబట్టి తను వచ్చి అక్కడ ఉన్న ఫొటోస్ ఉన్నాయన్నమాట, అందరు ఫొటోస్. దాంట్లో ఒక ఫోటో తీసుకుని బ్రేక్ చేసి అర్హులు కాదని చెప్పి వాళ్ళ ఫోటోని బ్రేక్ చేయాలి. ఫస్ట్ అయితే ఓం గారి ఫోటో అయితే బ్రేక్ చేశాడు. ఎందుకంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు,
మొన్న వీడియో ప్లే చేశారు కదా, దాంట్లో పక్కనే మీరున్నా సరే అంత గొడవ జరుగుతున్నా మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆ క్వాలిటీస్ ఉంటే ముందుకు వచ్చి అన్నీ మాట్లాడతారు కదా అన్నాడు. బట్ తర్వాత అయితే నేను ఓం గారు అన్నారు, తర్వాత అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ప్రేరణకి సారీ కూడా చెప్పమన్నాను అన్నారు. మీకు ఇంకా క్వాలిటీస్ కావాలి, ఇవి సరిపోవు అన్నారు. సరే అన్నారు ఓం గారు. ఇప్పుడు ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి టాస్క్ నుంచి, ఇప్పుడు నిఖిల్ ఓము ఆడతారు గేమ్. అలా ఎవరు ఎలిమినేట్ అయిపోతే గేమ్ నుంచి వాళ్ళందరూ గేమ్ ఆడతారు. దీంట్లో అయితే ఒక హ్యామర్ వచ్చింది, హ్యామర్ మిడిల్లో పెట్టారు. ఎప్పుడైతే బజర్ మోగుతుందో అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి దాన్ని పట్టుకుని ఆ హ్యామర్ని ఇంకొకరికి ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఆ ఫొటోస్ బ్రేక్ చేస్తారనమాట. వాళ్ళు ఎవరు అవ్వకూడదు అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ వచ్చి బ్రేక్ చేస్తారు. ఇది ప్రాసెస్. నెక్స్ట్ ఓం గారు అయితే పట్టుకున్నారు. ప్రజలు వచ్చినప్పుడు చాలా గట్టిగా ఆడారు. ఈ గేమ్లో నిఖిల్ అండ్ ఓం గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా గేమ్ ఆడారు, ఎక్కడ అస్సలు మధ్యలో ఆపలేదు. ఆ ఓం గారు అయితే పడి 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 ఇంకా ఈ గేమ్ చాలా బాగా అనిపించింది అది నాకు. నెక్స్ట్ ఓం గారికి హ్యామర్ దొరికింది, అప్పుడు పృథ్వీకి ఇచ్చారు. బట్ మనకంటే ఏమనుకున్నారంటే నబీల్కి ఇస్తారనుకున్నారు, పృథ్వీకి ఇచ్చారు. అంటే నేను నామినేట్ చేశారు కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పృథ్వీకి అది ఇచ్చినట్టున్నారు. సో పృథ్వీ ఎవరిని సెలెక్ట్ చేశాడంటే మణికంఠని సెలెక్ట్ చేశాడు. నువ్వు ఎమోషనల్గా వీకు, ఫిజికల్గా వీకు, నువ్వు అసలు చీఫ్కి పదవికే సెట్ అవ్వవు అని చెప్పాడు. ఏదైనా ఒక ముక్కలో చెప్తాడు కదా, పక్కన వాడికి ఎంత కావాలో అంత కాలిద్ది. తర్వాత మనీ నువ్వు ఇలాగా ప్రతిదానికి వీక్ అనుకో, నేను అక్కడ ఎగ్స్ టాస్క్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఆడాను, నేను వీక్ కాదని చెప్పాడు. అయితే నిఖిల్కి హ్యామర్ వచ్చింది. నెక్స్ట్ బజర్ మోగిన తర్వాత నిఖిల్ వెళ్ళి సీతకి ఇచ్చాడు. అదే మొన్న ఎగ్టింగ్ని బ్యాలెన్స్ చేయడానికి అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు, కానీ బుక్ అయిపోతున్నాడు. ఇక్కడ అదే ప్రాబ్లం. సీత ఏమో యష్మి ఫోటో బ్రేక్ చేసేసింది. ఎందుకంటే మొన్న నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా, మిగిలిన వాళ్ళు కూడా చీఫ్కి ఎలా చేస్తారో చూద్దామని చేసిందనమాట. యష్మి కొంచెం లైట్గా తీసుకుంది. యష్మి అవుట్ అయింది కదా, అవుట్ అయిన తర్వాత ఇక్కడ స్టూపిడ్ పని చేసింది యష్మి. అదేంటంటే అక్కడ నిఖిల్ ఏమనుకున్నాడంటే వాళ్ళ క్లాన్ వాళ్ళందరికీ ఇవ్వాలనుకున్నాడు ఆప్షన్, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలనుకోలేదు, పక్కన క్లాన్ వాళ్ళకి. ఆ విషయం యష్మికి తెలియదు. మనీ ప్రేరణని ఏమన్నా ఎలిమినేట్ చేస్తాడని అనుకుందో ఏమో తెలియదు, కానీ మనీని అయితే ఆపేసింది అనమాట, బయటికి వెళ్ళకుండా పట్టుకుని. నిఖిల్ ఏం చేశాడంటే డోర్లోంచి వచ్చేసి సోనియాకి ఇచ్చాడు. సోనియాకి ఇస్తే హ్యామరు సోనియా వెళ్ళి నబీల్ ఫోటోని బ్రేక్ చేసింది. ఇక్కడ సోనియా ఏంటంటే నిజంగానే పగ పెట్టుకుని చేసినట్టే చేసింది. నిన్న నువ్వు నీ దగ్గర లీడర్షిప్ క్వాలిటీయే లేదు, నువ్వు ఎవరితో మింగిల్ అవ్వవు అంటే నబీల్ అన్నా నేను హాఫ్ కన్నా పైగా మెంబర్స్తో మింగిల్ అవుతానంటే అది సరిపోదు కదా, ఉన్న వాళ్ళందరితో మింగిల్ అవ్వాలి, బియ్యం కాదు, నువ్వు సరిగ్గా స్టాండ్ తీసుకోవు దేనికి అని చెప్పింది. ఇదంతా ఓన్లీ కవరింగ్ అనమాట. నిన్న నామినేషన్లో నబీల్ సోనియాని మాట్లాడనివ్వలేదు కదా, తనే హైగా ఉన్నాడు కదా, హైటోన్తో మాట్లాడాడు. సో సోనియాకి ఆ పగ అలా ఉండిపోయింది అనమాట. నెక్స్ట్ నబీల్ ఏమన్నాడంటే నేను హ్యూమన్ బీయింగే, నేను ఎలా బిహేవ్ చేయాలో నేనేం చేయాలో నువ్వే చెప్తావా అని అడిగాడు. తర్వాత నీతో ఉంటేనే ఉన్నట్టు కాదు, మిగిలిన వాళ్ళందరితో నేను కలిసే ఉంటున్నానని చెప్పి అందరి నేమ్స్ని అడిగాడు. నేను నీతో కలిసి ఉంటున్నానా, నేను ఓపెన్గా ఉంటున్నానా లేదా అని అడిగాడు. అందరూ ఓపెన్గా ఉంటున్నామని చెప్పాడు. తర్వాత పక్కకు వచ్చి ఫీల్ అయ్యాడు అనమాట, సీతకు చెప్తూ ఫీల్ అయ్యాడు. తనేంటి అసలు అలా చెప్తుంది, తన పాయింట్సే కరెక్ట్ అనుకుంటుంది, నేను హ్యూమన్ బీయింగ్, మరి నేను హ్యూమన్ బీయింగ్ కదా తను చెప్పాలా అని చెప్పి అంటున్నాడు. ఇది అసలు నాగుపాము పగలాగా పగపట్టి ఇలా చేసింది, నా టైం వచ్చినప్పుడు చెప్తా అన్నాడు చెప్పాడు. తర్వాత అయితే యష్మికి ఇప్పుడు బ్రెయిన్ ఎలగలేదు, తర్వాత వెలిగిందనమాట. అయ్యో మన క్లాన్ నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, ప్రేరణ ఒకతే ఉంది అని చెప్పి తర్వాత వెలిగిందనమాట బ్రెయిన్. ఇప్పుడు ప్రేరణ ఒకదాన్ని పెట్టుకుంటే మనకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ ఆ క్లాన్లోకి వెళ్ళిపోతారు, అప్పుడు మన క్లాన్ వీక్ అయిపోద్ది. సో మనం ఏం చేద్దామంటే మిగిలిన వాళ్ళని సేవ్ చేద్దాం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని, అప్పుడు వాళ్ళు మన క్లాన్లోకి వస్తారని చెప్పి ప్లాన్ వేసింది అనమాట. మనీ అంటాడు, మరి ఇంతకు నన్ను ఎందుకు ఆపేవు, నేను అదే చెప్తున్నాను కదా, నువ్వేమనుకున్నావో చెప్పమన్నాను, బట్ నువ్వు అక్కడ చెప్పలేదు, నాకు అనవసరం అన్నావు, ఇప్పుడు ఇలా చెప్తున్నావంటే నాకు అసలు అంత ఐడియా రాలేదని చెప్పింది. నెక్స్ట్ సోనియా అంది, ఈసారి అయితే చూడు అందరూ కలిసి నన్నే టార్గెట్ చేస్తారు, నాదే తీసేస్తారండి, కట్ చేస్తే లోపల సీత, ప్రేరణ, విష్ణు, అక్కడ నైనిక కూడా ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు ఈసారి నాకు హ్యామర్ వస్తే కనుక
నేను సోనియానే తీసేస్తానని అనుకుంటున్నారు వాళ్ళందరూ. తర్వాత నైనిక అయితే సైలెంట్గా ఉంది, తన ఒపీనియన్ వేరనమాట. తర్వాత నిఖిల్ పట్టుకుని నైనికాకి ఇచ్చాడు హ్యామరు. అయితే నైని ఏం చేసిందంటే సోనియాది బ్రేక్ చేస్తారని వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు. తీరా చూస్తేనేమో విష్ణుప్రియది బ్రేక్ చేసింది. తర్వాత దానికి విష్ణుప్రియ చాలా హర్ట్ అయింది. రీజన్ ఏం చెప్పిందంటే మీరు అంతగా ఇంట్రెస్ట్ లేరు కదా దీని గురించి చీఫ్ అవ్వాలని, సో అది మీరే చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని తీసేస్తున్నాను అంది. తర్వాత విష్ణు సీత వీళ్ళందరూ కూడా ఫీల్ అవుతున్నారు. విష్ణు ఏమో ఏంటి నాకన్నా సోనియా ఎక్కువ ఆడిందా, అసలు తనతో కంపేర్ చేయడం వల్ల నాకు ఇంకా డౌన్ అనిపించింది, తనకన్నా నేను గేమ్ బాగా ఆడాను కదా అని విష్ణు ఫీల్ అవుతుంది. తర్వాత నైనిని అడిగితే తనేమనుకుందంటే ఇప్పుడు ఇంకా తను మన క్లాన్లో ఉండదు కదా, ఇంకో క్లాన్లోకి వెళ్ళిపోతుంది కదా, సో మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంతారాకే ఒక చీఫ్ వస్తారు అని మాత్రమే అనుకుంటున్నారు, క్లాన్లు అలాగే ఉంటాయని. బట్ అలా కాదు, ఏ క్లాన్కి ఆ క్లాన్ మళ్ళీ మెంబర్స్ అందరూ చేంజ్ అవుతారనమాట. ఈసారి విష్ణు కూడా ఉంచింది లైన్లో. సో ఈసారి హ్యామర్ అందరికి, నిఖిల్కి విష్ణుకి ఇద్దరికి దొరికింది. సో ఇక్కడైతే గొడవ పడ్డారనమాట. దీనికి విష్ణుకి సపోర్ట్గా యష్మి, నబీల్ అని నాగమణి కంటే వెళ్ళారు. నిఖిల్కి ఇలా పట్టుకున్నారు మొత్తం విష్ణుప్రియని. అక్కడైతే చాలా ఫైట్ అయింది, నలుగురు ఆడుతున్నా సరే నిఖిల్ని ఆపలేకపోయారు. లాస్ట్ అయితే మనీ డైరెక్ట్గా విష్ణు హ్యాండ్నే లాగేసాడు ఇలాగా. ఇంకా దాంతోపాటు విష్ణుప్రియ కూడా వచ్చేస్తుంది కదా, అలా వచ్చింది. అప్పుడు విష్ణు తీసుకుంది అది. విష్ణుప్రియకి వచ్చింది హ్యామరు, ప్రేరణని సేవ్ చేసింది, ప్రేరణకి ఇచ్చింది హ్యామరు. ప్రేరణ అయితే సోనియాని బ్రేక్ చేసేసింది. ఇది కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ అంతకుముందు చీఫ్గా లాస్ట్ గేమ్ దాకా వచ్చారు, బట్ అక్కడ మీరు మిస్ చేసుకున్నారు కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. నెక్స్ట్ పృథ్వీ సీతకి ఇచ్చాడు, పృథ్వీ పట్టుకున్నాడు హ్యామరు, సీతకి ఇచ్చాడు. నైనిని ఫోటో అయితే బ్రేక్ చేసేసింది. అప్పుడు నైని చాలా ఫీల్ అయింది అనమాట. అంటే టాప్ 3 దాకా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సీత ఏం చేసిందంటే ప్రేరణ సీత ఇద్దరు అవ్వలేదు కాబట్టి ఇద్దరు కాంపిటీషన్ ఉండి అలా గెలవాలనుకుంది. ఇక్కడ సీత చేసింది 100% కరెక్ట్. బట్ నైని హర్ట్ అయింది. తన వర్షంలో తను కరెక్టే, ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చాము అంతకుముందే చెప్పింది అనమాట. వీళ్ళందరూ సిల్లీ రీజన్స్ ఇస్తారు, ఆల్రెడీ అయ్యావు అలా చెప్తే నాకు భలే కోపం వచ్చిద్ది అంది. వెళ్ళి సీత అదే పాయింట్ చెప్పింది, నువ్వు ఆల్రెడీ అయ్యావు, నాకు ప్రేరణకి ఫేర్ ఛాన్స్ వస్తుందని. సో నైనిక ఇది సీత చెప్పడం వల్ల ఇంకా హర్ట్ అయిపోయింది. అసలు మీకోసం నేను స్టాండ్ తీసుకుంటున్నాను కానీ నా కోసం మీరు స్టాండ్ తీసుకోవట్లేదు. లాస్ట్ అందరూ రౌండప్ చేసి ఉంచున్నారు హ్యామర్ కోసం. బిగ్ బాస్ చెప్పాడు, నైనిక నువ్వు టాప్ 3 దాకా ఉన్నావు కాబట్టి మీరు తీసుకున్న డెసిషన్ అంటే నైనిక ఎవరికి ఇచ్చిందంటే వెళ్ళి సీతకి ఇచ్చింది. మీరు అలా చేసినా సరే నేను అలా చేయను, నేను సపోర్ట్ చేస్తాను, అందుకని నేను మీకు ఇస్తున్నాను అని చెప్పింది. ఫైనల్గా ప్రేరణ ఫోటో బ్రేక్ చేసేసింది అనమాట. సీత అయితే చీఫ్ అయింది, కంగ్రాట్స్ సీత. సో ఎప్పటి నుంచో అనుకుంటుంది తను చీఫ్ అవ్వాలని. సో మొత్తానికి అయితే సాధించేసింది. యష్మి విషయంలో సోనియా అలా అనడం కరెక్టేనా? యష్మి వర్సెస్ సోనియా విషయంలో మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.